దేశానికి అన్నం పెట్టే రైతు నేడు ఆకలితో అలమటిస్తున్నాడు. ప్రజల ఆకలి తీర్చే వ్యవసాయదారుడు నేడు పరాయి కబళాలకు బలి అవుతున్నాడు. పంటనే నమ్ముకున్న కర్షకుడు నేడు ప్రకృతి విపత్తులకు విలవిలాడుతున్నాడు. ఎవరిది పాపం, ఎక్కడ ఉంది లోపం? రైతు కోసం చేసే చట్టాలలోనా, ఆ చట్టాలను నడిపించే శక్తులలోనా? నాగలి వేసి నేలను చీల్చి విత్తనం చల్లి గోరుకు ఎద్దును వాడి పారే పరుగు మలిపి ఎరువులు జల్లి పొలమంతా మక్కు చూపి మట్టిలో మునిగి నారు వేసి నాటుడు చేసి కలుపులు తీసి కష్టపడు రైతుకి పాలసి పూజలు లేని దేశాల్లోనే పచ్చని పంట పరవళ్ళు. తనకన్నా ఇల్లు విడిచి కన్నులను నమ్ముల ఎదలో మోసి పైరికి ప్రేమను ధారగా పోసి ఎండకు ఎండి కడుపులో మండగా తన కోసం తిని మన కోసం నింపి బురదలో ఇరుగురాళ్ళు రప్పలు మట్టి కేకలు పాముల పురుగుల మధ్య మండుతున్న మంటకి అన్నం పెట్టే రైతుకి మించిన కష్టం ఏదయ్యా? అతనికి మించిన దేవుడు ఎవడయ్యా? నువ్వు మట్టిలో బతుకుతావు, మా కోసం బతుకుతావు. మట్టిని నైపుణ్యంగా కొల్లగొట్టే పైరు ప్రాణంగా భావిస్తావు. నీ చెమటతో నేలను తడుపుతున్నావు, నెల నిండి పంటలు పండిస్తున్నావు. వాన చుక్క కోసం ఎదిగిపోతూ కన్నులతో కరువు రక్కసితో నిరంతరం యుద్ధం చేస్తున్నావు. కష్టపడే పంట సాగు చేస్తున్నావు, రైతు ధరలేక రోదిస్తున్నావు. అన్నానికి అన్నం పెడుతున్నావు, నువ్వు మాత్రం పురుగుల మందు సేవిస్తున్నావు. నీ నమ్మకమే సూర్యకం రైతన్నా, నీ కష్టమే చాటు యుద్ధం రైతన్నా. నీ బ్రతుకు బండి మారాలని, ఈ సమాజం మారాలని, రైతుల కష్టాలకు వ్యతిరేకంగా కాదు పరిష్కారాలు రావాలి. వ్యవసాయం క్షేత్రంలో